నమస్తే ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అలాగే మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మేము చేస్తాము. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. విల్ కంటిన్యూ ద వీడియో. ఓరే సురేష, ఏమ్మా చెప్పమా. సురేష, మా చెల్లెళ్ళు ఇంటి కూరకి అట్లా పోయేస్తాండ్రా. ఏమ్మా మొన్నే కదా పోయి వచ్చింది, ఇంకో పోయి వారం కాలే అప్పుడు పోవాలంటాడు. కాదురా, నువ్వేమైనా పైసలు ఇచ్చి పంపిస్తున్నావా? ఏం లేదు కదా, ఫ్రీ బస్ కదా ఉండేది. నేను పోయినప్పుడంతా ఫ్రీగానే పోయి వస్తున్నాను కదా. నువ్వేమో డబ్బులు ఇచ్చినాకట, నేనేమో ఊర్లు తిరిగినాకట, నేనేమో ధర్మస్థలాలు తిరిగినాకట, నేనేమో క్షేత్రాలు తిరిగినాకట, అలా మాట్లాడుతున్నావేంట్రా? పోయేది నా చెల్లెళ్ళ ఇంటికి కదా. ఏమో గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా బస్ ఇచ్చారని చిటికి మట్టి పోయేస్తా ఆడేదనా? ఏమనిపించలే ఆడోళ్ళకి? ఇందుకు ఏం పెరసనా ఇంద్రా నీకు? నువ్వేం డబ్బులు ఇస్తున్నావా? లేదు కదా. కూర వండాను, చికెన్ కర్రీ చేశాను, చపాతీ వండాను. నీకు కావాలంటే నువ్వు పూరి వేసుకో, అన్నం చేసి పెట్టాను, వేడిగా ఉంది, వెళ్ళి తిని వస్తా. ఈ గవర్నమెంట్ ఫ్రీగా బస్సులు పట్టినది అట్లున్నాయి. ఈ ఆడవాళ్ళని పట్టేకైతాన్లే. ఫ్రీగా వస్తుంది, అక్కడ పోను ఇక్కడ పోను, పెద్దమ్మ ఇంటికి పోను, చెల్లి ఇంటికి పోను, ఇంట్లో చక్కగా ఉండేదే లేదంటారు వీళ్ళు. ఈ పాడుగాని బస్సు ఒక్క బస్సు కూడా రాలే. వరద గంటే ఇంకా వెయిట్ చేస్తున్నా. ఈ ఫ్రీ బస్సులని అందరూ ఇంట్లో ఉండే ఆడవాళ్ళంతా బస్సులోనే ఉండారప్ప. మేమేమో వారం కుక్కిత 2 కితలు పదామంటే ఫుల్ రష్ అవుతుంది. నేను చూస్తా ఉన్నాను. ఎక్కడికైనా పోనంటే ఒక బస్సు రాదా? ముందు బస్సు అంత ఆడవాళ్ళు మంది మంది వస్తారు. ఎక్కడికైనా మనం పోదామంటే బస్సులే రావు. చెప్పామమ్మా వీణా. సరిగాని ఏ ఊరు పోవాలమ్మా నువ్వు? నేను ఆత్మకూరుకు వెళ్దాం అనుకుంటున్నా. మా ఆడబిడ్డ ఉంది, అక్కడ చీరలు చూపించి ఈ చీరలు కొనుక్కోరావాలి, కాంచీపురం చీరలు. నేనా అదే కరీంనగర్కి వెళ్ళొద్దాం అనుకున్నా, నా చెల్లెల ఇంటికి. చూసి చాలా రోజులైంది, వెళ్ళొద్దాం అనుకుంటున్నా. అదిగో నర్సక్క, కరీంనగర్ బస్ వచ్చింది చూడండి. అయ్యో రమ్మా, ఏంటి ఇంతమంది ఉన్నారు? సీట్ దొరుకుతుందో లేదో, ఏం చేసేది? ఇంకో బస్కి వెయిట్ చేద్దామంటే ఏం చెప్పొస్తుందో ఏమో. అమ్మో, ఇంతమంది ఉండారేంటి? సీట్ దొరికేనా? ఎలా ఏం చేసేదబ్బా? ఈ ఫ్రీ బస్సులను చేసి ఎక్కడ లేని మంది ఇక్కడే ఉంటారబ్బా. ఓ అవ్వలు, ఆంటీలు, ఏ కాలేజ్ పప్పులు, ఇక్కడ రాండి, మాకి కొంచెం జాగా ఇడండి, మేము కొంచెం బస్సు ఎక్కుతాము. ఈ ఫ్రీ బస్ ఏంటో అంత ఆడవాళ్ళు ఇక్కడే ఉన్నారబ్బా. ఈ ప్రైవేట్ బస్సు కూడా ఫుల్ రష్ అయిపోయిందే. ఈ ప్రైవేట్ బస్సు కూడా జనాలు ఇల్లేదే. గవర్నమెంట్ ఫ్రీ ఉంది కదా, యూజ్ చేసుకునే వెళ్దాం. ఈ ప్రైవేట్ బస్ పైన కూడా కూర్చున్నారప్ప. చూద్దాం, ఇంకో బస్సు వస్తుందేమో, వెయిట్ చేద్దాం మరి. వామో, ఏంది ఇది? బస్సా జట్కా బండినా? ఈ బస్కి అంతా ఏం ఫుల్ ఆడవాళ్ళంతా లోపల కూర్చొనేస్తున్నారు. మరి మగవాళ్ళకి జాగానలే అంతా నిలుసుకున్నారు. అయ్యో రామా, ఈ గవర్నమెంట్ ఈ ఫ్రీ అని తెచ్చేది చాలు, ఈ ఆడవాళ్ళ ఈ పరిస్థితిను చాలు. యూజ్ ఉంది, మిస్యూజ్ ఉంది. ఏందప్పా చేసేది? ఒక్క సీట్లో కూడా జాగా లేకుండా కూర్చొనేసినారే. దాని జుట్లకి మాస్కులు బెరేసుకున్నారు. ఇక్కడ నుంచి జాగా ఉంది, అమ్మని అడుగుదాం, ముందు జాగా ఇస్తుందేమో. అక్క అక్క, నుంచి జరగక్క, జాగా నుంచి ఇడక్క. నాకు ఇక్కడే కరీంనగర్లో దిక్కంటాను, కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాం మనము. ఎక్కడమ్మా జరగాలి? ఈ యాడ్ జాగా ఉంది, ఉండేదే ఒక సీటు, దాంట్లో నేను కూకోనమ్మా. నీకు ఇచ్చేసి నేను ఎక్కడ పోదును? ఇదేమమ్మా జరగని దానికి ఇంత కోపంగా మాట్లాడుతుండవు? కొంచెం క్యాజువల్గా నార్మల్గా మాట్లాడు మరి. ఏమమ్మా నన్నే ఉంటాడావు, నాన్నే తిడుతాడావు? ఉండేది ఒక సీటు, దాంట్లో నేను కూకోనని చెప్పేది కూడా తప్పేనా నీకు? ఏంది ఈ కోపడి వస్తా ఉండవు? ఏమో సీట్ అడిగిన దానికి మనలో మనం అడ్జస్ట్ చేసుకున్నామంటే ఈ కోపడి మాట్లాడుతున్నావు. ఈ సీట్ ఏమైనా మీ అయ్యదా? నువ్వేమైనా రాసి పెట్టావా? ఏయ్, ఏం అట్లా రోపులేస్తాడో నా పైన? నాకేం కొవ్వు ఉంది? నేను నా పడక నేను కూకుంటే ఏం నన్నే వచ్చి నువ్వు సీట్ అడగల్లా? నీకుండేది కొవ్వు బర్రెదా. ఏంటే బక్కదానా, బక్కముండా ఇంట్లో మాట్లాడుతున్నావు? ఏమో మనలో మనం మాట్లాడుతుంటే మాటలను కొంచెము అదుపులో పట్టుకో. ఏ ఎండల చేపదానా, ఏం అట్లా మాట్లాడుతున్నావు? కొంచెం జరుపుకునేదానికి ఏమంటే అది మాట్లాడుతున్నావు? మీ అప్పదా మా అప్పదా అని. మీ అప్పతి కదా మా అప్పతి కాదు, ఇది గవర్నమెంట్ సొమ్ము. ఏదో వచ్చి పోయావా దిగిపోయావా అన్ని అంట్లో ఉండు. జాస్తి మాట్లాడావా పోలీస్ని కంప్లైంట్ ఇస్తాను మరి. ఏమే గ్రహాంతరవాసి కప్పలాగా కొట్టుకుంటున్నావు? అప్పటి నుంచి చూస్తున్నా నేను కూడా మరి. ఈ గ్రహాంతరవాసి కప్ప ఎక్కడ తగులుకుందప్ప నాకు? ఈ పొద్దునగానే ఎవరి ముఖం చూశానో? నువ్వు తగులుకున్నావు కదా వేరే రాక్షసి. ఏంటే నన్ను రాక్షసి అంటున్నావు? హే కోల్నక్దానా, ఏంటి అలా మాట్లాడుతున్నావు? చూస్తే నీ బాడీలో ఒక 2 కేజీలు కండలేదు, అలా మాట్లాడుతున్నావు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఒక్కటి ఇచ్చానంటే చూడు మరి. ఏంటి నీకే చేతులున్నాయా? నాకు కూడా చేతులున్నాయి, నేనే ఒకటి ఇస్తాను. వయసులో పెద్దదాన్ని అని చూస్తే ఏంటి మరీ ఊగిపోతున్నావేంటి నువ్వు? ఒక్కటి ఇచ్చానంటే చూడు బర్రా మాకు దానా.
ఏంటే గ్రహాంతరవాసి కప్ప, ఏ కుక్క, ఏ నక్క, ఏ గుమ్మ నాకే వస్తుంది. నేను ఒకటి ఇచ్చానంటే చూడు మరి. ఏంటి ప్యాసెంజర్స్ అందరూ చూసి బాగా ఎంజాయ్ చేశారా? చూడండి ఎలా కొట్టుకుంటున్నారో. వచ్చేది ఫ్రీగా, అది ఆధార్ కార్డ్ పట్టుకొని అందులో నాకు సీట్ కావాలి ఈ సీట్ కావాలి అని బీట్లాడుతున్నారు. మరి చూసారు కదా ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ కామెంట్ చేయండి. విల్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. థ్యాంక్ యూ.